జై భోలేనాథ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ చిన్న స్పేస్ మేము యుటిలైజ్ చేసి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ చేసామండి. చిన్న చిన్న స్పేస్ వరకు మనం యుటిలైజ్ ఎలా చేసుకోవాలని చూసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాంగిల్స్ పెట్టుకునేలా సెటప్ చేసాము. ఇక్కడ కప్బోర్డ్ వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ థీమ్‌లో ఇచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ పైన వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ థీమ్‌లో డబుల్ డోర్స్ ఇచ్చామండి. ఓపెన్ చేసుకునే విధంగా, బయటకు ఓపెన్ అయ్యే విధంగా. యాక్చువల్ దీనికి అప్‌లిఫ్టర్స్‌కి ఇవ్వచ్చు. అప్‌లిఫ్టర్స్ ఇచ్చినప్పుడు ఏమైతదంటే పైకెళ్ళిపోయి మనకు మళ్ళీ కిందకి తీసుకోవడానికి ఇబ్బందవుతుంది. దాని గురించి ఇలా ఓపెనబుల్ ఇచ్చాం. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అండి. స్లైడింగ్ వార్డ్‌రోబ్ ఇది. సో, స్మూత్ స్లైడింగ్ ఉంటుందండి. మీకు ఇక్కడ కూడా సౌండ్ అనేది ఉండదు. అండ్ ఇలాగే దీని లోపల మనం ఒక డ్రావర్ కిచెన్ ఉంది. ఈ సైట్ వచ్చేసి చెంగిచెర్లలోని సుశీల టౌన్‌షిప్‌లో ఉంటుంది. మీరు కావాలంటే లైవ్‌లోకి వెళ్లి చూడొచ్చు. మీరు చూస్తాంటే నేను చూపాను చాలా సైట్లున్నాయి. బట్ మీకు ఇలాంటి డిఫరెంట్ థీమ్‌లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే ప్రతి డిజైన్స్ కూడా చేయడానికి వీలవుతుందండి. ఈ డిజైన్ కాదని ఏముండదు. కొన్ని మాత్రం ఫర్ ప్రెజెంట్ కొన్ని డిజైన్స్ మాత్రమే కావు. సో, మిగతా డిజైన్స్ అన్నీ అవుతాయి. ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. ఈ బెడ్‌రూమ్ మనం లోపల ఒక డ్రా ఇచ్చామండి. డ్రాసు. అలాగే దీనికి ఈ స్లైడింగ్ కూడా మనం లాక్ చేసుకునే విధంగా ఇచ్చాను. ఈ స్లైడింగ్ డోర్స్ కూడా లాక్ చేసుకోవచ్చు మనం. పైన ఓపెన్ డోర్స్ ఇచ్చేసాము. పైన సజ్జా కూడా అలాగే ఓపెన్ డోర్స్ ఇచ్చేసాము. అండ్ ఇంకో బెడ్‌రూమ్ వచ్చేసి ఇది దీంట్లో వచ్చేసరికి మనం ఓపెన్ డోర్స్ ఇచ్చామండి. వీటికి కూడా లాక్ చేసుకునే విధంగా ఇచ్చాం. సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉండే లాక్ చేసుకునే విధంగా కావాలని చెప్పేసి. సో, ప్రతి వాటికి కూడా మనం లాక్ చేసుకునే విధంగా ఇచ్చేసి, వీటిలో గోల్డ్ పట్టీలు ఇచ్చామండి. ఇప్పుడు మీకు ఏదైతే యారో మార్క్ కనిపిస్తుందో అక్కడ ఉన్నాయండి గోల్డ్ పట్టీలు. లైవ్‌లో చూసినప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకోటి మనం ప్యాంట్రీ యూనిట్ అండి. చాలామంది మనకు అడిగిన విషయం ఏంటంటే ప్యాంట్రీ యూనిట్ అంటే ఏంది? ప్యాంట్రీ యూనిట్ దీంట్లో చూడొచ్చు ఇప్పుడు మీరు ప్యాంట్రీ యూనిట్‌లో వచ్చేసి మీరు ఇంట్లో కావాల్సిన గ్రాసరీ ఐటెమ్స్ గానీ, సాస్ బాటిల్స్ కానీ, కెచప్ బాటిల్స్ కానీ అవన్నీ మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు వాటిని అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఓపెన్ చేసినప్పుడు బయటకొస్తుంది. క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోతుంది. చాలామంది మాకు అడిగినారండి. అందు గురించి ఇది మళ్ళీ మేము వీడియో తీసి పెట్టాల్సొస్తుంది. అలాగే ఇక్కడ పూజ రూమ్‌కొచ్చేసి గోల్డ్ కలర్ ఏసీ షీట్‌లో కార్వింగ్ చేసాము. చూడడానికి మంచి లుక్ వచ్చింది. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ కింద వరకు మనం ఒక డోర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇవి వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ బాస్కెట్స్ అండి. మామూలుగా టాండెమ్ బదులు మనం ఇక్కడ స్టెయిన్‌లెస్ స్టీల్ వాడాము. బట్ ఈ ఔటర్ స్ట్రక్చర్ వుడ్‌కి ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ యూనిట్. ఇక్కడ వరకు మనం ఇంకా బాస్కెట్స్ ఇచ్చాం. టోటల్‌గా వీళ్ళకొచ్చేసి 6 బాస్కెట్స్ వచ్చాయండి. వీళ్ళ ఇంట్లో చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి ప్లేస్ తక్కువుందని జెప్పేసి, ఎక్కువ స్పేస్ యుటిలైజ్ కావాలని జెప్పేసి, ప్రతి ప్లేస్‌లో కూడా మినిమమ్ ప్లేస్ వరకు మనం యుటిలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని షెల్ఫ్‌లలో కూడా మనము లోపల షెల్ఫ్‌లో ఎయడం జరిగింది. ఇదొచ్చేసి పైన పెంట్ హౌస్‌లో అండి. సార్ వాళ్ళకి పైన 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి పెంట్ హౌస్‌లో. సో, అక్కడ ఒక బెడ్‌రూమ్‌లో ఈ ష్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇక వీటిని కూడా లాక్ చేసుకునే విధంగా ఇచ్చామండి. సో, మీకు కూడా ఇలాంటి డిజైన్స్ ఏమైనా కావాలి, మీరు కూడా ఇలాంటి కబోర్డ్స్ వర్క్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే మా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మా నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ప్లీజ్. ఇది ఇంకో బెడ్‌రూమ్ అండి. సేమ్ ఆ బెడ్‌రూమ్‌లో ఎలా డిజైన్ ఇచ్చామో సేమ్ అదే డిజైన్ ఈ బెడ్‌రూమ్‌లో కూడా ఇచ్చామండి. సో, చూడడానికి కూడా మంచి లుక్ వచ్చింది. మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే మాకు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మేము హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా చేస్తామండి. సో, అండ్ ఇంకోటేంటంటే మనం హైదరాబాద్‌లో చేసిన ప్రైస్ వేరే ఉంటుంది. డిస్ట్రిక్ట్‌లో వచ్చిన ప్రైస్ వేరే ఉంటుంది. థాంక్ యూ.